ఎందరో వీరుల త్యాగ ఫలితమే ఈనాటి మన స్వాతంత్రానికి కారణమని వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ శారదాదేవులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడం వల్లే మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. యువతే దేశ భవిష్యత్ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు వికసిత్ భారత్గా దేశాన్ని నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా అభివృద్ధి ధ్యేయంగా మనందరం విధులు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరతారత్నం, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, ఏపీయూఎఫ్ ఐడీసీ మెంబర్ చందన, మాజీ కార్పొరేటర్ నారాయణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీలు పార్వతి, ప్రియా, మూర్తి, డిఈలు తదితరులు పాల్గొన్నారు. అండ్ వితౌట్ కరప్షన్, ఇవన్నీ కూడా మన ఎయిమ్స్, ఈ గోల్స్ తోటే మనం వెళ్ళాలి. కార్పొరేషన్ లో మీకు తెలుసు మనకి చాలా అభివృద్ధి చేసుకుంటుంది. స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గైడెన్స్ లో, సారథ్యంలో, అలాగే ఎమ్మెల్యే గారి సారథ్యంలో మనం చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేసుకున్నాము, ఇంకా కూడా చేసుకుంటాం. ఈ రోజు కొత్త కమిషనర్ కూడా జాయిన్ కాబోతున్నారు, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ 3 నెలలు నన్ను అందరు కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారి నుండి అందరూ పార్టీ మెంబర్స్, ఆల్ పార్టీస్, అలాగే స్టాఫ్ అందరు కూడా నాకు కోఆపరేట్ చేశారు. ఈ ఫోరం లో నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లేటెస్ట్ తిరుపతి ఎంతో పవిత్రమైన ప్లేస్, అందరూ ఇక్కడ చేయటం అనేది చాలా అదృష్టము. మీరందరూ ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా మీరు చాలా చాలా అదృష్టవంతులు. మనం తిరుపతి ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది, ఎస్పెషల్లీ క్లీన్ గా ఉంచడంలో, దాంట్లో అలాగే డెవలప్మెంటల్ సర్వీసెస్ కూడా చాలా చేయాల్సి ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకా మనందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాము, డెడికేటెడ్ గా పనిచేస్తాము. అలానే ఓటు తీసుకుంటూ నా వంతు సహాయం నేను చేస్తానని చెప్తూ, అలాగే మీరందరూ కూడా అలాగే చేయాలని కోరుకుంటూ, పోరాటం చేసిన యోధులు మహాత్మా గాంధీ గారు, గారు చాలా మంది ఉన్నారు. ప్రాణత్యాగాలు కూడా అర్పించారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన దేశానికి స్వాతంత్రం, తెల్ల దొరలను పారద్రోలి స్వాతంత్రం తేవడం, అది 80 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్నట్టే మన భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు ఈ వేడుకలు చేసుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేశ భవిష్యత్తు కోసం యువత, విద్యార్థులు వీళ్ళందరూ కూడా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఎక్కువగా ఉంది, చేయాలి. వాళ్ళందరినీ కూడా యువతను, విద్యార్థులను బలోపేతం చేసి దేశ సామర్థ్యాన్ని పెంచే విధంగా చేయాలనేసి కూడా పిలుపునిస్తున్నాము.